హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ ఆ లిస్ట్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయో చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసరికి 558 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 38,492 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసరికి 168 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 11,300 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి 256 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 22,105 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఎస్టర్డే మార్కెట్స్ అనేవి ఈ విధంగా క్లోజ్ అయ్యాయి అనమాట. అలాగే నిన్న యూఎస్ మార్కెట్స్లో డౌజన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 205 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 26,379 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో యూఎస్ మార్కెట్స్ నిన్న కొంచెం పడ్డాయి అనమాట. సో మన మార్కెట్ కూడా కొంచెం పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే నిన్న ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ డేటా చూసినట్టయితే కనుక ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 245 క్రోర్స్ వర్తికల షేర్స్ని బై చేశారు ఫ్రెండ్స్. డిఏఎస్ వచ్చేసరికి 1017 క్రోర్స్ వర్తికల షేర్స్ని సెల్ చేశారనమాట. సో ఎస్టర్డే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి బయింగ్ సైడ్ ఉన్నారు, డిఏఎస్ వచ్చేసరికి సెల్లింగ్ సైడ్ ఉన్నారు. అలాగే నిన్న హై పర్సెంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్లో 62% అనేది డెలివరీ జరిగింది, పెట్రోనెట్లో 58% డెలివరీ జరిగింది, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్లో 53% డెలివరీ జరిగింది, హెచ్డిఎఫ్సిలో 50% డెలివరీ జరిగింది, టొరంటో పవర్లో 50% డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా హై పర్సెంటేజ్ డెలివరీ అనేది జరిగాయి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 11,195 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,090 పాయింట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,361 పాయింట్స్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,422 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రోజుకి నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే 22,105 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 21,733 పాయింట్స్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,361 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 22,354 పాయింట్స్ దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,604 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే ఈరోజు జూలై 29న Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ ఇక్కడ చూసినట్టయితే కనుక భారతీయ ఎయిర్టెల్ ఈరోజు Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తుంది. అలాగే మారుతి సుజుకి ఇండియా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, టీవీఎస్ మోటార్ కంపెనీ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అన్సాల్ హౌసింగ్, బాంబే బుమ్రా ట్రేడింగ్ కార్ప్, అలాగే ఇంకా చాలా కంపెనీస్ అనేవి ఈరోజు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆ లిస్ట్ అనేది, ఆ కంపెనీస్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసే ముందు మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంటర్డే కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిస్ బ్లూ వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, జిరోదా వాళ్ళవి, అలాగే అప్స్టాక్స్ వాళ్ళవి. సో ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ మీరు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక నన్ను జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అయితే కనుక నేను ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో మీకు ఫస్ట్ 3 months ఫ్రీగా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఏ మనీ అనేది కట్ అవసరం లేదనమాట. సో కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి, దాని నుంచి ఓపెన్ చేసినట్టయితే ఈ ప్రీమియం గ్రూప్లో ఫస్ట్ 3 months అనేది మీకు ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. సో ఎస్టర్డే జరిగిన కొన్ని బల్క్ డీల్స్ చూసినట్టయితే కనుక బీసీ పవర్ కంట్రోల్స్ కంపెనీలో సిల్వర్ టాస్ షాపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 58 lakhs షేర్స్ని సెల్ చేశారు ఫ్రెండ్స్, అరౌండ్ ₹4.14 దగ్గర. అలాగే సేమ్ బీసీ పవర్ కంట్రోల్స్ స్టాక్లో సునియోజిత్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 6,85,000 షేర్స్ని ₹4.14 దగ్గర సెల్ చేశారన్నమాట. అలాగే బీసీ పవర్ కంట్రోల్ సేమ్ స్టాక్లో ఎకోటెక్ జనరల్ ట్రేడింగ్ ఎల్ఎల్సి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 63 lakhs షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్, అరౌండ్ సేమ్ ₹4.14 దగ్గర. ఇది ఎస్టర్డే జరిగిన బల్క్ డీల్స్ అనమాట. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే ఇండియా గ్లైకాల్స్లో బర్కరీ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1,56,746 షేర్స్ అనేవి బై చేశారు ₹273 దగ్గర. అలాగే సేమ్ ఇండియా గ్లైకాల్స్లో సేమ్ కంపెనీ వాళ్ళు బర్కరీ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే బై చేశారో దాంతోపాటు ఇంకొన్ని షేర్స్ అంటే 1,59,937 షేర్స్ అనేవి సెల్ చేశారనమాట ₹274.25 దగ్గర. సో ఇవి ఎస్టర్డే జరిగిన కొన్ని బల్క్ డీల్స్ అనమాట.
సో ఈ రోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఎస్ బ్యాంక్ వాళ్ళు Q1 రిజల్ట్స్ అనేవి ఎస్టర్డే పోస్ట్ చేశారు. సో వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 45.4 crores చూపించారు అనమాట. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 113.8 crores చూపిస్తే ఈ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో కేవలం 45.4 crores చూపించారు ఫ్రెండ్స్. అంటే ప్రాఫిట్ అనేది చాలా తగ్గించి చూపించారు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే. అలాగే ఎన్ఐఏ వచ్చేసరికి అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసరికి 1908 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 2280 crores చూపించారు. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కూడా చాలా తగ్గించి చూపించారు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే కనుక. సో ప్రాఫిట్ అలాగే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెండు కూడా తగ్గాయి కాబట్టి మన మార్కెట్ కనుక ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కింద పడుతున్నట్టయితే కనుక ఈ ఎస్ బ్యాంక్ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే కనుక హెక్సావేర్ వాళ్ళు కూడా ఎస్టర్డే Q2 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 152.4 crores చూపించారు. సో ప్రీవియస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్తో అంటే ఈ జూన్ క్వార్టర్ని ప్రీవియస్ మార్చ్ క్వార్టర్తో పోల్చినట్టయితే కనుక 174 crores అనేది చూపించారు ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వార్టర్లో. ఈ క్వార్టర్లో కేవలం 152 crores మాత్రమే చూపించారు. సో ప్రాఫిట్ అనేది తగ్గింది. అలాగే రెవెన్యూ చూసినట్టయితే 1569 crores అనేది చూపించారు. ప్రీవియస్ క్వార్టర్లో 1549 crores చూపించారు. సో రెవెన్యూ సైడ్ మాత్రం కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క రిజల్ట్స్ కొంచెం మోడరేట్గా ఉన్నాయి. సో మార్కెట్ అబ్జర్వ్ చేసి మార్కెట్ ఎటు మూవ్ అవుతుంటే అలాగే ఈ స్టాక్ ఎటు మూవ్ అవుతుంటే అటు సైడ్ అనేది ఈ స్టాక్ని మనం ట్రేడ్ చేస్తే బెటర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే కనుక నెస్లే ఇండియా ఫ్రెండ్స్. నెస్లే ఇండియా వాళ్ళు కూడా ఎస్టర్డే Q2 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 486.6 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 437.8 crores చూపిస్తే ఈ ఇయర్ ఆన్ ఇయర్లో 486.6 crores చూపించారు. సో ప్రాఫిట్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. అలాగే రెవెన్యూ చూసినట్టయితే కనుక 3050 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 3000 crores మాత్రమే చూపించారు. సో ఒక 50 crores అనేది రెవెన్యూ ఎక్కువ చూపించారు అనమాట. సో ప్రాఫిట్ అలాగే రెవెన్యూ రెండు కూడా బాగున్నాయి నెస్లే ఇండియా Q2 రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే. సో మార్కెట్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే కనుక ఇండస్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇండస్ ఇండియా బ్యాంక్. సో వీళ్ళు Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 460.6 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 1432 crores చూపిస్తే ఈ ఇయర్ ఆన్ ఇయర్లో 460.6 crores మాత్రమే చూపించారు. సో ప్రాఫిట్ అనేది చాలా తగ్గిందనమాట. అరౌండ్ 1000 crores దాకా ప్రాఫిట్ తగ్గింది. అలాగే ఎన్ఐఏ వచ్చేసరికి అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసరికి 3309 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 2844 crores చూపించారు. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ మాత్రం పెరిగింది ఫ్రెండ్స్. బట్ ప్రాఫిట్ అనేది చాలా తగ్గింది. సో ఈ స్టాక్ కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కనుక ఆర్బిఎల్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు కూడా Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 141.2 crores చూపించారు అనమాట. సో ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 267 crores చూపిస్తే ఈ ఇయర్ ఆన్ ఇయర్లో కేవలం 141 crores మాత్రమే చూపించారు. అలాగే ఎన్ఐఏ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసరికి 1041 crores చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 817 crores చూపించారు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది బాగా తగ్గింది ఫ్రెండ్స్. బట్ వీళ్ళ యొక్క నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనేది బాగా పెరిగిందనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి మోడరేట్గా ఉంది కాబట్టి వీళ్ళ యొక్క రిజల్ట్స్ మార్కెట్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేసి అటు సైడ్ అనేది మనం దీన్ని ట్రేడ్ చేస్తాం బెటర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే కనుక ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 144 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 3800 crores చూపించారు ఫ్రెండ్స్. అంటే ప్రాఫిట్ అనేది అప్రాక్సిమేట్లీ 80 to 90% అనేది తగ్గిపోయింది అనమాట. అలాగే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ చూసినట్టయితే కనుక 1773 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 1457 crores చూపించారు. సో రెవెన్యూ సైడ్ మాత్రం బాగా పెరిగింది ఫ్రెండ్స్. బట్ ప్రాఫిట్ మాత్రం చాలా అంటే చాలా నెగిటివ్గా చూపించారు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే కనుక. సో ఐడిబిఐ బ్యాంక్ కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే కనుక. అలాగే క్యాస్ట్రాల్ ఇండియా వాళ్ళు కూడా ఎస్టర్డే Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 65 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 182 crores చూపించారు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది చాలా బాగా తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే కనుక. అలాగే మనం రెవెన్యూ సైడ్ చూసినట్టయితే క్యాస్ట్రాల్ ఇండియా వాళ్ళది 490 crores చూపించారు ఫ్రెండ్స్ ఈ క్వార్టర్లో. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 1039 crores చూపించారు. సో ఓవరాల్గా ఈ క్యాస్ట్రాల్ ఇండియా ఒక ప్రాఫిట్ అలాగే రెవెన్యూ రెండు కూడా చాలా అంటే చాలా తగ్గాయి. సో ఈ స్టాక్ను కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక నెగిటివ్గా ఓపెన్ అయినట్టయితే. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే కనుక ఎన్ఐఐటి టెక్నాలజీస్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ 80 crores చూపించారు. ప్రీవియస్ క్వార్టర్లో అంటే ప్రీవియస్ క్వార్టర్లో 113 crores చూపిస్తే దీంట్లో 79.9 crores చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 1057 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 1109 crores చూపించారు క్వార్టర్లో. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది తగ్గింది. బట్ రెవెన్యూ అండ్
కూడా తగ్గింది ఫ్రెండ్స్, ఎన్ఐఐటి టెక్నాలజీ. సో దీన్ని కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.